ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సో భారతీ రాజా గారు ఒక సినిమాటిక్ లెజెండ్ని ఈరోజు మనం దూరం చేసుకున్నాం. భౌతికంగా ఆయన దూరమైన ఆయన సినిమాకి అందించిన కృషి, ఆ సినిమా గ్రామర్ని కానీ, ఆ మాస్టర్ పీసెస్ని కానీ మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈరోజు రంగస్థలం కానీ, మొన్న వచ్చిన పెద్ది కానీ, ఇలాంటి గ్రామీణ నేపథ్య సినిమాలని వాటికి రూట్స్ ఆయన నుండే మొదలైనవి. ఈరోజు ప్రతి ఒక్కరూ అలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో మనతో పాటు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనకి సన్నిహితులు. సో ఆయన సినిమా స్టైల్ని, సినిమా మేకింగ్ స్టైల్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి మాట్లాడారు. సార్ నమస్తే. బాగున్నారు సార్? సార్ మీరు ఫస్ట్ ఈ వార్త వినగానే భారతీ రాజా గారికి లేరు మన మధ్యాహ్నం వినగానే ఏమనుకున్నారు సార్? షాక్ అన్న, చాలా పెద్ద షాక్ అది. ఉంటుంది అంతే కదా. ఆయన కొంచెం ఈ మధ్య రిలాక్స్ అయిపోయారు, సినిమాలు వేషాలు వేస్తారు, రిలాక్స్డ్గానే ఉంటున్నారు. బట్ గ్రేట్ లెజెండ్ ఆయన సినిమా, ఇండియన్ సినిమాకే ఒక కొత్త రంగు ఇచ్చారు. అలాంటి ఆయన పోవటం డెఫినెట్గా షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు సార్. నంది అవార్డు కానీ, మన తెలుగులో స్ట్రైట్కి వచ్చినప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ, తమిళనాడు స్టేట్ అవార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయన చేసిన కృషికి, ఆ సేవలకి సరిపోదు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కావాలి అన్నట్టు మీరు ఎప్పుడు ఆయన వైపు ఎప్పుడు పాజిటివ్గా ఉండేవారు. మీరేమంటారు సార్? సరైన నివాళి ఆయనకు అర్పించామని అంటారా? ఇక్కడ సరైన నివాళులు ఎక్కడ వస్తున్నాయి అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఈ అవార్డుల కంటే ఇప్పుడు ఆయన అచీవ్ చేసిన దాని మీద ఈ అవార్డులు చాలా చిన్నవి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి ఇచ్చిన దానికంటే కంపేర్ చేసుకుంటే ఆయనకు జనం కూడా అంతే ఇచ్చారు. ప్రజలు ఆయన ఎంత మ్యాక్సిమం ఇండస్ట్రీకి మార్పులు తీసుకొచ్చారో, ఎంత మంచి చేశారో అంత నీరాజనాలు ప్రజలు పెట్టారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లు ఇచ్చినాయా, ఇవ్వలేదా, ఇస్తాయా, ఇవన్నీ అనవసరం. సో దాని మీద పెద్ద ఇష్యూ కాదు. ఇచ్చుంటే బాగుండేది, 100% ఆయనకి ఇస్తే బాగుండేది. అర్హుడు ఆయన 100% అర్హుడు, ఆయనకి ఇవ్వలేదు అంతే. అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ అబ్బాయి చనిపోయారు కదా సార్, మనోజ్. సో అది కొంచెం పెద్ద ఎఫెక్ట్ అయింది సార్ ఆయనకి. అవును అవును. అంటే సార్ మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు సార్? ఎప్పుడు కలిసారు? చాలా రోజులు అయిపోయిందమ్మా, చాలా కాలం. ఈవెన్ ఫోన్స్లో మాట్లాడుకున్న ఎప్పుడైనా లాస్ట్ అదే 4 అయినట్టుంది సార్. యాక్చువల్లీ మీరు అప్పుడు మద్రాస్ క్లబ్స్లో కానీ, లేదంటే మన ఫిల్మ్ నగర్ ఇక్కడ కానీ, ఈవెన్ ఆయన తెలుగు స్ట్రైట్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా మీరు చాలా సపోర్ట్ సిస్టమ్లా ఉండేవారు ఇక్కడ. అంటే ఆయనకి నాకు ఎక్కడంటే దగ్గర ఒక 2 నెలలు మనం కలిసి ఉన్నాం. అక్కడ మెడ్రాస్లో స్ట్రైక్ అయింది. ఇది సినిమాలు పడప్పాళ్ళి తొழிలాలి అని చెప్పి ఒక స్ట్రైక్ అయింది. సో ఈ వర్కర్స్కిను నాన్ వర్కర్స్ కాదు, ఈ వైట్ కాలర్కిను వీళ్ళకి మధ్య జరిగింది కొంత గొడవ. జరిగినప్పుడు నేను హ్యాపెన్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఎంప్లాయీస్, సినీ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్. సో నేను మధ్యవర్తిత్వం వహించి దాన్ని సామరస్యంగా చేసి అప్పుడు సాల్వ్ చేసాం అక్కడ ఇష్యూని. ఆ సందర్భంగా నేను భారతీ రాజా గారు, బాలచంద్ర గారు, మణిరత్నం గారు, శంకర్ గారు, ఇలా అందరూ ఆల్మోస్ట్ తమిళ డైరెక్టర్లు అందరూ అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళందరితో కలిసి ఉండేవాడిని. సో బట్ నాయకత్వం భారతీ రాజా గారు చేశారు కాబట్టి భారతీ రాజా గారికి, బాలచంద్ర గారికి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. అండ్ మీ భావజాలాలు కూడా చాలా సిమిలర్గా ఉంటాయి సార్. బికాజ్ ఆయన సినిమాలు అన్నింటిలో కూడా ఈ పేదరికాన్ని కానీ, కుల వ్యవస్థని కానీ ప్రశ్నించే విధంగా ఉంటాయి. ఇవి లెఫ్ట్ భావజాలాలు ఇద్దరివి ఒకలా ఉంటాయి. అది కూడా కారణం సార్ మీరిద్దరు? అదేం లేదు, ఆయన టెక్నాలజీకి నేను పడిపోయాను. ఆయన టెక్నికల్గా ఎక్కడ విలేజ్ నుంచి వచ్చి ఆయన ఇళయరాజా గారు కలిసి వచ్చారు. వాళ్ళిద్దరూ అసలు మొత్తం భారతదేశ సినిమానే ఒక ఊపారు వాళ్ళు. అంటే ఈయన మ్యూజిక్లో మార్పులు చేశాడు, ఆయన షార్ట్ కటింగ్లో మార్పులు చేశారు, అసలు ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం మార్పులు చేశారు. ఆయన విలేజ్ని ఎలా చూపించాలో ఆయన చూపించాడు. ఇవే విలేజ్ అనుకుంటుంటే సిగప్ రోజాగాడు తెలుగులో ఎర్రగులాబీలు తీశారు. అసలు స్టైలిష్ సినిమా ఎలా తీయాలి అనేది ఆయన చూపించారు. సో ఆయనకు ఒకటిగా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ మనకి మార్క్ అయిపోయింది. అది దాన్ని కొలమానంగా తీసుకుని సినిమాలు తీయాల్సిన పరిస్థితి ఉంది. సో అంత గ్రేట్ టెక్నీషియన్ ఆయన. అంటే కొన్ని విన్నవే అడుగుతున్నాను సార్. ఫస్ట్ సినిమా పతినారు వైతనిలే సినిమాకి ఆయన అప్పటిదాకా ఏసీ స్టూడియోలో జరిగేది షూటింగ్. ఫస్ట్ టైం ఒక వ్యక్తి అవుట్డోర్ షూటింగ్ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే
ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్లకి అలవాటు పడి ఏసీ స్టూడియోలు అసలు అప్పుడు లేవు, మామూలు స్టూడియోలో జరిగాయి. అవుట్డోర్ ఫుల్ లెంత్ అవుట్డోర్ సినిమా తీశాడు ఆయన, ఫస్ట్ తీశాడు. అప్పుడు ఏమన్నా ఇండస్ట్రీ కొంచెం అది పిచ్చి పనిగా ఏమన్నా భావించిందా సార్, లేదు ఆ అటెంప్ట్ ని లేదు, అటెండ్ బ్రహ్మాండం గౌరవించింది, సూపర్ హిట్ అయింది కదా ఆయన తీశారు. అదే టైంలో నేను అనుకోవటం శ్రీధర్ గారు కూడా తీశారు 2 సినిమా, శివాజీ గణేష్ని పెట్టి తీశారు 2 సినిమాలు చేశారు. అవుట్డోర్ అంటే టోటల్ ఫుల్ లెంత్ అవుట్డోర్ చేసింది ఈయనే. ఫుల్ అసలు సినిమాలో ఏ షాటు దీంట్లోకి స్టూడియోలోకి వెళ్ళకుండా తీసింది ఆయన. అండ్ హీరోయిన్స్ విషయంలో సార్, అంటే మొత్తం ఇప్పుడు అందంగా చూపించాలని అనుకుంటారు, ఆయన మొత్తం న్యాచురల్ గా చూపించేవారు, డస్కీ స్కిన్ చూపించడం. ఒకవేళ ఈ సోషల్ మీడియాలో అలా చూపించుంటే ఆయన మీద ట్రోల్స్ వచ్చేవంటారు సార్, ఏమని? ఎందుకు వస్తాయి, బ్రహ్మాండంగా ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్సే కదా. ఆయన శ్రీదేవి గారు, రాధిక, ఇట్లా ఎవరిని తీసుకొచ్చినా సూపర్ స్టార్స్ అయ్యారు వాళ్ళంతా. వాళ్ళు అసలు సౌత్లో ఒక ఊపు ఊపినారు వీళ్ళు ముగ్గురు. ఈ రాధిక్ గారు ఇప్పటికీ ఇంకా అట్లాగే ఉన్నారు. నిన్నగాక మొన్న కూడా ఒక సినిమా సూపర్ హిట్ ఇచ్చారు. అంటే ఇది రేవతి గారు, ఈ ఆర్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఆర్ అనే అక్షరంతో ఉన్న హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారని కూడా ఒకటి. శ్రీదేవి ఉంది కదా, శ్రీదేవి చేస్తా కదా మరి. సో అంటే ఇలాంటి చాలా ప్రయోగాల గురించి ఇలాంటివి విన్నాం సార్. అంటే ఇప్పుడు సీతకోక విజయశాంతిని కూడా ఆయన పరిచయం చేశారు. యాక్చువల్గా విజయశాంతి, ముచ్చర్ల అరుణ, వీళ్ళందరినీ ఆయనే పరిచయం చేశారు. సార్ స్ట్రైట్ తెలుగు, ఒక తమిళ వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సంచలనం సృష్టించారు. సీతకోక చిలుక సినిమా వచ్చినప్పుడు నంది అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు ఏమనుకున్నారు సార్ ఇక్కడ వాళ్ళందరూ ఆయన గురించి? అప్పట్లో అసలు ఇవన్నీ అనుకోటాలు లేవు. వస్తే అద్భుతంగా అంత బ్రహ్మాండంగా తీశారు. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ తెలుగు సినిమా ఆఫీసులు అన్నిట్లోనూ సీతకోక చిలుక పాటలే మోగుతూ ఉండేవి. వాళ్ళు సొంతంగా సినిమాలు తీస్తేనే వాళ్ళ సినిమా పాటలు ఉండేవి కదా ఆఫీసుల్లో, సీతకోక చిలుక పాటలు ఉండేవి. సో విజువల్స్ వచ్చేటప్పటికి సీతకోక చిలుక అసలు స్టన్నింగ్ విజువల్స్ ఆ రోజుల్లో. సో అవి చూసి అసలు మచ్చి అడగొట్టుకుని ఉండే పరిస్థితి ఉండేది. సో ఇవాళలాగా వాడికి ఏమొచ్చు, మేము ఇంతకంటే ఎక్కువ తీస్తాం, ఈ టైప్లో డైలాగులు కూడా ఉండేవి కదా. సో మాకు గౌరవించేవాళ్ళం, ఒక స్కిల్ని కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ని గౌరవించే పరిస్థితులు ఉండేవి అప్పుడు. సో దాన్ని చూసి ఏదో మనం ఈర్ష్యపడతామో లేకపోతే బాధపడతామో అటువంటివి ఉండేవి కాదు అసలు. సో బేసికలీ ఇప్పుడు అందరూ భారతీరాజా గారిని అంటే ఒక సినిమాటిక్ లెజెండ్గా మాకు తెలుసు, బట్ మీకు ఆయన ఒరిజినల్ తెలుసు, అంటే చిన్నస్వామి ఎలా ఉంటారు అనేది కూడా తెలుసు. ఆయన గురించి ఈ సినిమాటిక్ లెజెండ్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. మనిషి చాలా మంచోడు, హెల్పింగ్ నేచర్, బాగా మానవతావాది అంటే ఆటోమేటిక్గా అందరూ మంచివాళ్ళే ఉంటారు కదా. చాలా మంచి వ్యక్తి ఆయన. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనుకునే మనిషి. వీలైతే అందరినీ ఎడ్యుకేట్ చేద్దాం అనుకునే మనిషి, అంతే తప్ప నాకు వచ్చింది ఇంకెవరికి తెలియకూడదు అనే రహస్యాలు అటువంటి ఎంత బెస్ట్ చేయాలో అంత బెస్ట్ చేసేవాడు. సో బేసికలీ టెక్నీషియన్స్కి ఏ అవసరం వచ్చినా మీరు ఇక్కడ ముందుంటారు, ఆయన కూడా అక్కడ ముందుండేవారని విన్నాం. ఏదైనా సహాయం గురించి నేను చెప్పిన ఈ స్టేషన్ తర్వాత ఆయన బాలచంద్ర గారు కూడా ముందుకు రావటం మొదలెట్టారు, ముందు ఉన్నారు చాలా కాలం. అండ్ ఇప్పుడు ఆ సీతకోక చిలుక టైంలో ఒక హిందూ, క్రిస్టియన్, అసలు ఆ రోజుల్లోనే అలాంటి ఒక క్రియేటివ్ ఆలోచన ఎటు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, ఒక సిటీలో అయితే అనుకోవచ్చు సార్. ఆయన శిష్యుడు మణిరత్నం గారు కూడా అదే స్టైల్ తర్వాత తీసి ఆయన కూడా మంచి లెజెండ్ అయ్యారు. సో ఆ రోజుల్లో దాని గురించి ఏమైనా చర్చ నడిచిందా సార్? ఏంటి హిందూ క్రిస్టియన్ అదేం లేదు, అప్పుడు మేము చాలా తీసారు, అంత ఎప్పుడో మిస్సమ్మ చేశారు కదా హిందూ క్రిస్టియన్. సో ఇవన్నీ మనకి అప్పటి నుంచి అటువంటి ఎక్స్పెరిమెంట్ చేసేవారు. బట్ ఆయన చేసిన ప్రజెంటేషన్ విధానం మాత్రం అద్భుతం, అసలు అద్భుతమైన విజువల్స్ కానీ లేకపోతే ఆయన ఆలోచించిన విధానం కానీ, సాంగ్స్ కట్టింగ్ కానీ, అసలు ఆయన ఒక స్టైల్, కొత్త స్టైల్ని తీసుకొచ్చాడు ఆయన. ఆ స్టైలే తమిళనాడు ఒక మలుపు మలిపోయింది. ఆ తర్వాత మణిరత్నం గారు, శంకర్ గారు వాళ్ళు వచ్చారు అనుకోండి. సో ఇప్పుడు ఆయన లైఫ్ నుంచి లైఫ్ లెసన్, ఒక బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలంటారు? ఏం లేదు, మనం కొత్తగా ఆలోచించడమే. ఆయన ఏ ట్రైనింగ్ లేకుండా ఒక ఊరి నుంచి వచ్చి ఒక స్టైల్ చూపించగలిగాడు. ఇప్పుడు రాఘవేంద్ర గారు తెలుగులో చేసినట్టు కాకుండా తెలుగులో ఈయన చేశారు, ఈయన లావిష్ ప్రొడక్షన్స్ చేశారు, కానీ ఆయన పెద్ద బడ్జెట్లోనే అన్ని బడ్జెట్లో తీసుకుంటూ అసలు మతి చెడిపోయే విజువల్స్ ఇస్తూ మతి చెడిపోయే స్క్రిప్ట్లు ఇచ్చాడు ఆయన. ఈయనకి తేడా.
అంటే ఇప్పుడు ఇన్ని అవార్డులు ఉన్నాయి కదా సార్, ఆయన ఎప్పుడన్నా మీతో పంచుకున్నారు అంటే నాకు బాగా ప్రత్యేకమైన అవార్డు ఇది అని చెప్పి, బికాస్ రకరకాల కేటగిరీలు వచ్చినాయి నేషనల్ అవార్డ్స్ కూడా. అంత చనువు కూడా లేదు, మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆ స్ట్రైక్లో కలిసాం కదా, ఆ గౌరవం నాకు ఇచ్చేవాడు, నేను ఆయనకి గౌరవం ఇచ్చేవాడు. ఈయన ఇంటిమేట్గా అంటే మాట్లాడే ఇప్పుడు ఒక శకం ముగిసింది అని అనుకోవాలా సార్? డెఫినెట్గా సగం ముగిసింది. సో మీరు అంటే మామూలుగా ఎవరైనా ఒకవేళ మీ మాటలకి నిజంగా మీ మాటలు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కాబట్టి, ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి, ఆయనకి సరైన నివాళి ఎలా అర్పించాలి? మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఈవెన్ తమిళ వాళ్ళు హత్తుకున్నంత మనం హత్తుకోలేదు అనే అభిప్రాయం కూడా కొంతమందికి ఉంది. ఆయన తమిళ తెలుగు అనేది లేదు, అనవసరం. తెలుగు తమిళ అని మనం ఇప్పుడు కొత్తగా ఆపాదించక్కర్లేదు. ఆయన ఇండియన్ సినిమాకి ఆయన కొత్త వరవడి సృష్టించాడు. మనం కూడా ఇప్పుడు తెలుగు, తమిళ, అరవం, హిందీ అనుకోకుండా మనం కూడా అట్లాగే చూపిస్తున్నాం. సో మనం అట్లాగే వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో మనం టెక్నాలజీని మనం ఎంతవరకు డెవలప్ చేసుకోగలం, ఎంత వాడుకోగలం, ఎంత కొత్తదనం చేయగలం అనేది మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడో ఊరు నుంచి వచ్చి సడన్గా సినిమాలు తీసి అసలు మొత్తం దేశాన్ని కొదిపేయగలిగాడంటే, అంటే ఆ రోజుల్లో ఈ వీడియోలు ఏం ఉండకుండా కూడా ఒక ప్రాంతీయ సినిమా తీసి భారతదేశం అంతా మాట్లాడుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు. ఇవాళ నేను సినిమా తీసి మొత్తం దేశం మాట్లాడిందంటే సోషల్ మీడియా ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తారు. ఆ రోజు టీవీలు కూడా లేవు, టీవీలో కూడా సినిమా చూసే పరిస్థితి లేదు. అలాంటి ఆయన వచ్చి మొత్తం అంతా అసలు భారతీ రాజా అంట బ్రహ్మాండంగా తీస్తున్నాడంట అని ఆ ప్రింట్లు తెప్పించుకొని ఊరు రాష్ట్రం చూసి ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు చూసి ఆయనలాగా చేద్దామని నేర్చుకున్నారు చూడండి, అది ఆయన అచీవ్మెంట్. ఇప్పుడేముంది, ఇప్పుడు మనం ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. ఇంగ్లీష్ సినిమాలు దొరుకుతాయి, తెలుగు సినిమాలు దొరుకుతాయి, అన్ని సినిమాలు దొరుకుతాయి. సో అది ఏమి దొరకని రోజుల్లో చేసిందే. సో ఇప్పుడు దొరికే రోజుల్లో ఇది చాలా ఎక్కువ చేయొచ్చు. మన వాళ్ళంతా అట్లాగే అందరూ ఆయనలాగా గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుందాం మనం.